ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ తిరుమల పర్యటన రద్దయింది. ఉద్రిక్తతల నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ తిరుమలకు వస్తారని ప్రకటించినప్పటి నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. డిక్లరేషన్ ఇవ్వాలని ఒకవైపు కూటమి హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అనవసర సమస్యలు రావద్దనే ఆలోచనతోనే జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు జగన్. ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారు, జగన్ పర్యటన రద్దుకి గల కారణాలేంటి, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, జగన్ మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అంటే ఎటువంటి నిర్ణయంతో వస్తారని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆ అంశం చుట్టూనే ఏపీ రాజకీయాన్ని తిరుగుతున్న నేపథ్యంలో 4 రోజుల క్రితమే తిరుమల పర్యటనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తారని షెడ్యూల్ కూడా ఖరారైంది. దీనికి సంబంధించి జగన్ తిరుమల వస్తారనే అంశానికి సంబంధించి మొదలైన నేపథ్యంలో ఆ ఖరారైనప్పటి నుంచి కూడా ఆయన డిక్లరేషన్ అంశం అనేది తెర మీదకు కూడా వచ్చింది. మరోవైపున ఆయన వచ్చేలోపు కానీ ఖచ్చితంగా డిక్లరేషన్ అంశం మీద స్పష్టత ఇచ్చిన తర్వాతనే జగన్ తిరుమల రావాలి. అదేవిధంగా కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేశారనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు కానీ విమర్శలు రాజకీయ పక్షాల నుండి వస్తున్న నేపథ్యంలో ఆయన ఇవాళ 3:50 గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకుని అక్కడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లి రాత్రి 7 గంటలకి తిరుమలకి వెళ్లి రేపు ఉదయం స్వామివారిని దర్శించుకోవడానికి షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రతను కూడా అక్కడ కట్టుదిట్టం చేశారు. కూటమికి సంబంధించిన నేతలు కానీ స్వామీజీలు కూడా డిక్లరేషన్ మీద జగన్ స్పష్టత ఇచ్చిన తర్వాతనే అనుమతిస్తాం, లేకపోతే ఆందోళనకు దిగుతామని కూడా తిరుపతిలో మీడియా సమావేశాలు కూడా పెట్టి ఆందోళన నిర్వహించినారు. మరోవైపు వైసీపీ నేతలను కూడా పూర్తి స్థాయిలో గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు కూడా చేస్తూ కూడా వాళ్ళకి నోటీసులు కూడా ఇస్తున్న పరిస్థితి కూడా అటు రాయలసీమ జిల్లాలో కూడా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును కూడా తిరుమలకి తీసుకురావడం, ఈ వ్యవహారాలన్నీ నేపథ్యంలో తిరుమల పర్యటనని రద్దు చేసుకుంటున్నట్టుగా అయితే జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటన రద్దు చేసుకుంటున్నట్టుగా మనకి స్పష్టమైన సమాచారం కావాలి. దీంతో పాటుగా అటు రాజకీయ ఆరోపణలు కానీ డిక్లరేషన్ అంశాలు పూర్తి స్థాయిలో ఈ కల్తీ నెయ్యికి సంబంధించి విచారణ దేనికైనా సిద్ధమని చెప్పి గతంలోనే జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించిన నేపథ్యంలో దీనికి అన్ని అంశాలు ఏదైతే ప్రస్తుతం తిరుమల టూర్ కు సంబంధించి వస్తున్న అంశాలు ఏదైతే ఉన్నాయో రాజకీయ పార్టీల నుంచి దీంతో పాటు డిక్లరేషన్ అంశం వీటన్నిటి మీద కూడా జగన్ మరికొద్దిసేపట్లోనే 3 గంటలకు మీడియా సమావేశం పెట్టి అన్ని వివరాలు కూడా వెల్లడించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఉదయం జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకునే అంశం అంటే బయటికి ఏ విధంగా వెళ్తోంది? హిందూ సంఘాలు ఒకవైపు, అలాగే టీడీపీ ఒకవైపు జగన్ పర్యటన మీద చాలా వ్యాఖ్యలు, విమర్శలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు డిక్లరేషన్ కి సంబంధించి డిక్లరేషన్ ఇవ్వలేని పరిస్థితిలో జగన్ పర్యటన రద్దు చేసుకున్నట్లా, లేకపోతే దీన్ని ఎట్లా చూడాలి శ్రీకాంత్? అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి శ్రీవారిని అనేక సార్లు దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాన్ని కూడా సమర్పించారు. ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి కూడా పట్టు వస్త్రాన్ని కూడా సమర్పించిన నేపథ్యంలో గతంలో ఎప్పుడు డిక్లరేషన్ అంశం తెర మీదకి రాలేదు. కేవలం రాజకీయ అంశాలతో మాత్రమే ఈ ఆరోపణలు చేస్తున్నారనేది వైసీపీ గట్టిగా కౌంటర్ కూడా ఇస్తున్న పరిస్థితి పడింది. అయితే తిరుమల పర్యటనకు సంబంధించి ఆయన అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అనే అంశం మీద ఎక్కడా కూడా క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు. అయితే కల్తీ నెయ్యి అంశం మీద మాట్లాడతారా అనే ఒక ఊహాగానాలు కూడా ఉన్న నేపథ్యంలో అనూహ్యంగా ఈ డిక్లరేషన్ అంశం అనేది తెర మీద కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం తిరుమలకి జగన్ వెళ్లే పర్యటనకు సంబంధించి ఖరారైన దగ్గర నుంచి కూడా అక్కడ తిరుమల కేంద్రంగా ఉద్రిక్త వాతావరణాలు నెలకొనటం, స్వామీజీలు కానీ కూటమికి సంబంధించిన కొన్ని పార్టీల నేతలు కానీ అక్కడ డిక్లరేషన్ సంబంధించి జగన్ స్పష్టత ఇస్తే గానీ రానివ్వమని ఆందోళన చేస్తామని కూడా ప్రకటనలు కూడా చేస్తా ఉన్నారు. పోలీసు బందోబస్తు కూడా పెద్ద ఎత్తున తిరుపతిలో కూడా మోహరించడంతో పాటుగా పార్టీ నేతలను కూడా హౌస్ అరెస్టులు కూడా ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అటు భక్తులకు కానీ ఇటు స్థానిక ప్రజలకు కానీ వచ్చే అవకాశాలు పర్యటన వల్ల ఉన్నాయన్న నేపథ్యంలోనే దీన్ని రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే మనకి సమాచారం